Audio Jungle. తెలుగు బిగ్ బాస్ లో 47వ రోజు రచ్చరచ్చగా మారింది. ఇంటి సభ్యుల మధ్య ముఖ్యంగా బాబు గోగినేని, కెప్టెన్ గీతా మాధురి, కౌశల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. ఈ గొడవలపై గీతా మాధురి సీరియస్ అయ్యారు. కెప్టెన్ గా నా మాట వినండి, నన్ను గౌరవించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఏమి జరిగిందంటే, లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిర్వహించాడు. అందులో భాగంగా ఇంటిలోని స్విమ్మింగ్ పూల్లో ఫాగ్ స్టే బాటిల్స్ పెట్టి వాటిని ఇంటి ముందు ఉన్న టేబుల్ పైకి ఎవరు ఎక్కువ చేరుస్తారో వారు విజేతలుగా నిలుస్తారని తెలిపారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం ముగ్గురు చొప్పున జట్లుగా విడిపోవాలి. ఎక్కువ ఎవరు స్ప్రే బాటిల్స్ ను పైకి తెస్తారో వారికి లగ్జరీ వస్తువులు అందుతాయని బిగ్ బాస్ చెప్పిన ప్రకారం గేమ్ ఆరంభించారు. ఈ గేమ్ లో కౌశల్, దీప్తి, నందిని టీం గెలిచింది. వారికి లగ్జరీ బడ్జెట్ వస్తువులు అందాయి. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇంటి సభ్యుల్లో చిచ్చు పెట్టింది. ఈ వస్తువులను అందరూ ఉపయోగించుకోవడానికి కౌశల్ జట్టుకు ఇష్టమేనా అడుగగా వారు సరే అన్నారు. కానీ మా జట్టు గెలిచినప్పుడు బాబు గోగినేని, తనిష్ నాకు కంగ్రాట్స్ చెప్పకపోవడం బాధగా ఉంది. ఇంటి సభ్యులందరూ ఓ టీంగా ఉండాలని ఓ సూచన చేయడంతో గొడవ ప్రారంభమైంది. ఎవరికైనా కంగ్రాట్స్ చెప్పాలనుకున్నది నా మనసులో ఉండాలి, నాకు ఇష్టం లేకపోతే నేను చెప్పను అని బాబు గోగినేని గట్టిగా అరిచారు. దాంతో ఆయనను గీతా మాదిరి గట్టిగా హెచ్చరించింది. దాంతో గొడవ కాస్త పెరిగింది. ఓ దశలో బాబు గోగినేని రెచ్చిపోయి నాన్సెన్స్ అనే పదాన్ని వాడారు. దాంతో అలాంటి పదాలు వాడకూడదు అని గీత హెచ్చరించింది. నాన్సెన్స్ అనేది బూతు కాదు, చెడు మాట కూడా కాదు అని బాబు గోగినేని అన్నాడు. నాన్సెన్స్ అనేది వాడకూడదు, అలాంటి మాటలు ఉపయోగిస్తే ఇంట్లో వాతావరణం చెడిపోతుందని గీత సూచించింది. నాకు మనసుకు నచ్చినట్లు మాట్లాడతాను, మీరు నాకు ఏమీ చెప్పకూడదని బాబు సమర్థించుకున్నారు. ఇలా బాబు, గీతా మాధురి మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో కౌశల్ మధ్యలో దూరడంతో బాబు మరికాస్త స్వరం పెంచారు. స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ మళ్ళీ అరిచారు. దానికి మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ కౌశల్ హెచ్చరించారు. ఆ తర్వాత బాబు గోగినేని, సామ్రాట్, తనీష్ మరికొందరు మాట్లాడుతూ శనివారం నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నేను మాత్రం బిగ్ బాస్ నుంచి కౌశల్ని, గీతా మాధురిని బయటకు పంపడానికి నా సాయశక్తిలో ఉపయోగిస్తాను, ఇక నాకు అదే పని అని బాబు గోగినేని శపథం చేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.